అధికారంలోకి రాగానే మొదటగా అమలు చేసిన హామీ ఏదైనా ఉంది అంటే పింఛన్ల పెంపు. 4,000 రూపాయలు పింఛన్ పెంచుతామన్నారు రాగానే. అది కూడా ఏప్రిల్ నెల నుంచి అన్నారు. అన్నట్టుగానే 2 నెలల ఆ పెండింగ్ అమౌంట్తో కలిపి మొత్తం వాళ్ళ ఖాతాలో వేసేసారు 7,000 రూపాయలు. అక్కడ వరకు అందరూ హ్యాపీ. అయితే ఇప్పుడు తాజాగా ఇప్పుడు 4,000 రూపాయలు తీసుకుంటున్నారు అందరూ కూడా. అంటే విడో పింఛన్ కానీ, వృద్ధాప్య పింఛన్ కానీ ఇవన్నీ. అలాగే వికలాంగులకు కూడా 3,000 ఉన్నది 6,000 చేశారు. అయితే ఇప్పుడు పింఛన్లో కోతలు పడబోతున్నాయి అనేది ప్రధానంగా వైసీపీ ప్రతిపక్షంలో వైసీపీ హైలైట్ చేస్తున్నా, వాళ్ళకి సంబంధించిన సాక్షి మీడియా హైలైట్ చేస్తున్నా. ఎందుకంటే కొత్తగా పింఛన్లు అయితే ఇప్పుడు ఇవ్వట్లేదట. అలాగే పాత పింఛన్లలో ఇప్పుడు అర్హులు అనర్హులు అనే పేరుతో అనర్హుల ఏరివేత జాబితా లేదు అంటే అప్పట్లో వైసీపీ బినామీలకే పింఛన్లు ఎక్కువ కట్టబెట్టేశారు అనే నేపథ్యంలో పింఛన్ల కోత అయితే మొదలు కాబోతోంది అనేది. అయితే ఇప్పటికే తాజాగా చెప్తున్న లెక్కల ప్రకారం చూసుకుంటే ఈ 6 నెలల్లో దాదాపు 1,50,000